హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు. సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది. ఈ అప్పాలని హనుమాన్ జయంతి రోజున ప్రసాదంగా చేస్తారు. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి నేతితో చేసిన బెల్లం అప్పాలని ప్రసాదంగా చేస్తారు. ఈ కొలతలతో చేశారంటే అప్పాలు చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. మరి ఈ నేతి అప్పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్యాన్లోకి ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా ఫిల్టర్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇది ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్య పిండి, అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల అప్పాలు సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్య పిండే యూజ్ చేశానండి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చేత్తో తాగలిగినంత వేడి ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి కొంచెం పలచగా అనిపించింది అనుకోండి, 1-2 స్పూన్లు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోవచ్చు. ఈ కొలతలతో తీసుకున్నారంటే మీకు పిండి కరెక్ట్గా సరిపోతుందండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదు. అప్పాల పిండి రెడీ అయిపోయింది. పిండి ఆరిపోకుండా కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో అప్పాలని చేసుకోవాలి. సరిపడా పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అప్పాలు చేసుకోవడానికి ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ లేదా బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అరిటాకు మీద చేస్తున్నానండి. కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకుని ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చూడండి ఈ సైజ్ ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పాలని మరీ లావుగా ప్రెస్ చేశారంటే సరిగ్గా పొంగవండి. అలాగే మరీ పల్చగా చేస్తే కూడా క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా రావు. ఇలాగే మిగతా పిండితో అప్పాలని చేసి పెట్టుకోవాలి. మనం నేతి అప్పాలు చేస్తున్నాం కాబట్టి అప్పాలని కాల్చడానికి నేను నెయ్యి వేస్తున్నానండి. మీరు నూనెలో అయినా అప్పాలని కాల్చుకోవచ్చు. శ్రావణ మాసంలో అమ్మవారికి నేతితో చేసిన అప్పాలని ప్రసాదంగా చేస్తారండి. అందుకని నేను నేతి అప్పాలని చూపిస్తున్నాను. నెయ్యిని మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందు వేసింది పైకి వచ్చాకనే రెండోది వేసుకోవాలి. ఇలా పైకి వచ్చాక రెండోది వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. చూడండి అప్పాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. మీరు అప్పాలని మరీ లావుగా చేశారనుకోండి, పొంగకుండా అడుగుని అలా ఉండిపోతాయి. మరి పల్చగా చేశారంటే క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా రావు. అలాగే మనం కలుపుకున్న పిండి గట్టిగా ఉందనుకోండి, అప్పుడు కూడా అప్పాలు పొంగకుండా పగిలినట్లుగా వస్తాయి. కాబట్టి అప్పాల పిండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా నెయ్యిలో నుంచి తీసాక ఎక్సెస్ నెయ్యిని మరొక స్పూన్తో ఇలా ప్రెస్ చేశారంటే బయటకు వచ్చేస్తుంది. చూసారా అప్పాలు ఎంత చక్కగా వచ్చాయో. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. అలాగే కొంతమంది కమెంట్లో అడిగారండి, అప్పాలని నూనెలో వేసినప్పుడు విచ్చుకుపోతున్నాయి అని. అప్పాల పిండి మరీ సాఫ్ట్గా ఉంటే అలా అవుతుందండి. కాబట్టి అప్పాల పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. నేతి అప్పాలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మీరు మొత్తం నెయ్యితో కాకపోయినా కొంచెం నెయ్యి కొంచెం నూనెతో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ నేతి అప్పాలని తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.